హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే తవ్వ పులావ్ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూద్దురండి. ఆయిల్ వేసుకోవాలి వాండిలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి, బీన్స్ వేసుకోవాలి, అందులోనే పచ్చిమిర్చి వేసుకొని టమాటా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలండి. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఉడుకుతుంటే కొంచెం మనము ఆలుగడ్డ టమాటా కూడా మళ్ళీ ఉన్న టమాటా ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా యాడ్ చేసామండి. టమాటా ఆలుగడ్డ వేసుకున్న తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక ఉడికినాక మనం పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యను ఆయిల్ ఉంటుంది కదా, అందులో ఫ్రై చేయాలి. చేసుకొని మొత్తము ముక్కలకు పడేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వీటికి బట్టి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇట్లనే వేసుకుంటుండొచ్చు. నేనైతే ఇలానే చేస్తానండి. అందులో పసుపు వేసుకోవాలి, కారం పసుపు వేసుకొని కలబెట్టుకున్నాక కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గినంత కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత రుచి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటికి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పన్నీర్ కట్ చేసుకున్నాం కదండి, ఆ కట్ చేసుకున్న పన్నీరు అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక అందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా ముక్కలకి అన్నిటికీ పడేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అంటే చికెన్ పీసులు కాదండి, వెజిటేబుల్స్ అన్నీ. మళ్ళీ ముక్కలు అంటే చికెన్ పీసులు అనుకునేరు. గరం మసాలా కూడా వేసుకొని కలబెట్టుకోవాలి మంచిగా. ఆ తర్వాత పన్నీర్ కూడా వేస్తున్నానండి. పన్నీర్ వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. వీటికి పన్నీర్కి మంచిగా కారం ఉప్పు అన్నీ పడేటట్టుగా వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగా వస్తుంది కలుపుతుంటే. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అందులో అన్నం మనం వండుకున్న అన్నం ఉంటుంది కదండి, అన్నం వేసుకొని కూడా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ వేసుకొని కూడా బియ్యంతో కూడా చేసుకోవచ్చు పులావ్ లాగా. ఇది చాలా బాగుంటుందండి. ఇట్లా వేసుకొని చూడండి మీరు కూడా ఒకసారి. ఇట్లా మంచిగా అంతా అన్నంకి మొత్తం పడేటట్టుగా కలుపుకోవాలి. వాళ్ళు మంచిగా ఇట్లా కలుపుకోవాలి రైస్కి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అందులో. ఈ రెసిపీ మా బిడ్డే నేర్పించిందండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.